హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అయితే డైలీ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా అందించబోతున్నాను. భారతదేశంలో చారిత్రక సహకార ఒప్పందాన్ని అయితే న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభాముఖంగా ప్రారంభించారు. గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024ను ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను కూడా ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, భూటాన్ ప్రధానమంత్రి మరియు ఫిజీ ఉప ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఈ సదస్సు ప్రపంచ అభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ మరియు జనాభా మరియు మహిళలు మరియు రైతులు సహకార సంఘాల ప్రాముఖ్యతనైతే నొక్కి చెబుతుందని భారత ప్రధానమంత్రి ఈ సదస్సును ఉద్దేశించి తెలిపారు. 1998 ఐఎఫ్ఎస్ బ్యాచ్ క్యాడర్కి చెందిన జి బాలసుబ్రహ్మణ్యన్ మాల్దీవులకు భారతదేశం తరపున ఉన్నతాధికారిగా నియమితులయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్కు తదుపరి భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. కీలక గ్లోబల్ హైకమిషన్ పోస్టులలో విస్తృతమైన దౌత్యానుభవంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకమైన భాగస్వామి అయిన మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడంపై భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను నియామకం నొక్కి చెబుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్లో పాన్ 2.0 మిషన్ అయితే ఆమోదించడం జరిగింది. ఈ మిషన్లో భాగంగా పన్ను చెల్లింపుదారి యొక్క సేవలను విస్తృతం చేయనున్నారు. ప్రస్తుతం పాన్ మరియు టాన్ సిస్టమ్లో అప్గ్రేడ్ అయిన పాన్ 2.0 ప్రాజెక్టును 1438 కోట్ల ఆర్థిక వ్యవహారంతో అయితే ఆమోదించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పాన్ సేవలను క్రమబద్ధీకరణ మరియు డిజిటలైజ్ చేయడం, పన్ను చెల్లింపుదారుల నమోదు మరియు సర్వీసెస్ డెలివరీ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వం మరియు ఈఎఫ్టీఏ మధ్య సహకార ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య కుదిరింది. ఈఎఫ్టీఏలో ఐస్లాండ్, లిechtenstein, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సంతకం చేయబడింది.